డియర్ మై డియర్ వ్యూవర్స్, రామేశ్వరం వెళ్ళేటప్పుడు తప్పక సందర్శించవలసిన ప్రదేశాల్లో విల్లుండి తీర్థం ఒకటి. పురాణాల ప్రకారం రామేశ్వరం సీతాదేవి సమేతంగా శ్రీరాముడు సందర్శించేటప్పుడు సీతాదేవికి సముద్రం ఒడ్డులో విపరీతమైన దాహం వేసిందని పురాణాలు చెప్పారు. అప్పుడు సీతాదేవిని దాహార్తిని తీర్చడానికి శ్రీరాముడు తన బాణాన్ని భూమిలోకి సంధించాడు. సంధించగానే అక్కడ ఒక బావి ఏర్పడి అందులోంచి మంచినీళ్లు వచ్చాయి. ఆ మంచినీళ్ళ ద్వారా సీతాదేవి తన దాహార్తిని తీర్చుకుంది. అయితే అతి విచిత్రం ఏంటంటే, ఈ బావి సముద్రంకి కొంచెం లోపట ఉంటుంది. మీరు చూడవచ్చు, ఆ సముద్రం నీరు విపరీతమైన ఉప్పుగా ఉంటుంది. అదే ఈ బావిలో నీరైతే కొబ్బరి నీళ్ళలాగా చాలా 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 తీపిగా ఉంటాయి. మీరు రామేశ్వరం వెళ్ళేటప్పుడు ఈ అద్భుతాన్ని, మన శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని, మహిమని మీరు ఒక్కసారి సందర్శించి పునీతులు అవుతారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ బావిలో అక్కడ ఉన్న స్టాఫ్ ఏం చేస్తారు అంటే, మనకి సముద్రంలో నీరుని కొంత, బావిలో నీరుని కొంత తీసి మనకి ఇచ్చి టేస్ట్ చేయమంటారు. టేస్ట్ చేసేటప్పుడు సముద్రం నీరు విపరీతమైన ఉప్పుగా ఉంటుంది, ఈ బావిలో నీరు కొబ్బరి నీళ్ళలో ఉంటాయి. ఆహా, ఏమి మన శ్రీరాముని యొక్క మహిమ! తప్పక మీరు రామేశ్వరం సందర్శించేటప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించి విజిట్ చేయండి. విజిట్ చేసి మీరు స్వయంగా ఈ అనుభూతిని పొందుతారని నేను ఆశిస్తున్నాను. మీరు రామేశ్వరం వెళ్ళినప్పుడు తప్పక చూడండి. వాళ్ళకి ఏదో నామినల్గా సముద్రం నీరు ఇది ఇచ్చినందుకు వాళ్ళు లోకల్ పీపుల్ వాళ్ళ యొక్క జీవనోభివృద్ధికి ఒక 10 రూపాయలు తీసుకుంటారు. ఆ 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చినట్టయితే మనకు బావిలో నీరు, తర్వాత సముద్రపు నీరు ఇస్తారు. చాలా బాగుంటుంది. మీరు తప్పక సందర్శిస్తారు.